వ్యక్తులు అందరూ కూడా అణిచివేయబడ్డరు, తొక్కివేయబడ్డరు. అందుకే కూడా ఆర్థికంగా బలంగా లేకపోయినరు, ఉద్యోగాల పరంగా కూడా వాళ్ళు పొందలేకపోయిండ్రు అని చెప్పేసి ఈ వర్గీకరణ ఈ యొక్క రిజర్వేషన్ను సృష్టించడం జరిగింది. దళితుల్లో మాదిగలు ఎట్లనో మాలలు అట్లే. మీరు చెబుతున్న మిగతా 57 ఉపకులాలు కూడా అట్లనే. అందరూ కూడా అణిచివేయబడ్డరు కదా. మాదిగలను కాదని, మిగతా ఉపకులాలను కాదని మాలలు ఎట్లా బాగుపడ్డరన్నా? నీకు ఒకటే విషయం క్లారిటీ చెప్తున్నా. మాదిగలు కాదని ఎట్లా బాగుపడ్డరనేటువంటి విషయము, ఇతర ఉపకులాలు ఎట్లా వెనుకబడ్డరనేటువంటి విషయం నీకు గుర్తు చేసేది ఏంటంటే, ఎస్సీలుగా ఉండబడినటువంటి కేటగిరీలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సోదరులు, ఈ సోదరులు రిజర్వేషన్ ఫలాలు పొందే కాడ వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. మాదిగలు దాదాపు విద్యకు దూరమై, అంటే ఎవరు మాలలే దూరం చేసిరా? వినండి, వ్యవస్థలో భాగం అది, వాళ్ళు దూరం చేయడం కాదు. వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ నిర్మాణం జరిగింది కదా. నిచ్చెన మెట్ల వ్యవస్థ నిర్మాణంలో భాగంగానే మాదిగలు ఎట్టి చాకిరి చేశారు. మాదిగలు చెప్పులు కుట్టారు, మాదిగలు డప్పులు కొట్టారు. మాదిగలకు చదువు లేదు, చదువు అందలే, చదువు అందనియలే. ఈ సమాజంలో ఎవడైతే సమాజాన్ని ఏలేటువంటి వాళ్ళు, ఆ రోజుల్లో సమాజాన్ని పాలించేటువంటి వాళ్ళు, దాదాపు 3000 సంవత్సరాలకు పైచిలుపు హిస్టరీలో వస్తున్నటువంటి చరిత్ర. ఊరుకు బయట ఎవడున్నాడంటే, అంటరానితనం ఎవడు అనుభవించాడంటే మాదిగ అనుభవించాడు, మాదిగ ఉపకులాలు అనుభవించారు. బట్ మాలలు అనుభవించలేదు. లేదు, మాలలు అంటరానితనాన్ని అనుభవించి, అన్టచబుల్ అనుభవించి, చదువు లేక అనుభవించి ఈ పరిస్థితి లేదు. ఎందుకు అనంటే, దాదాపు వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా, విద్య పరంగా ముందు వరుసలోనే ఉన్నారు. కేజీ సత్యమూర్తి అనేటువంటి ఒక పీపుల్స్ వార్ నాయకుడు ఉండే, గొప్ప రచయిత ఆయన. వాళ్ళ తాతే ఇంగ్లీష్ లెక్చరర్ అట. వాళ్ళ తాతే కేజీ సత్యమూర్తి ఆయన చనిపోయాడు, 100 ఏళ్ళకి పైగా ఉంటాయి ఆయనకు. వారి తాతే ఇంగ్లీష్ లెక్చరర్. అంటే ఇక్కడ ఎట్టి చాకిరిలో నలిగినటువంటి మాదిగ ఉపకులాలు, వీళ్ళు శ్రమను నమ్ముకొని మట్టిలో మట్టై బతికినటువంటి వాళ్ళు. నేను చెప్పాను, అదే చెప్పాను. పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమగల్ల మా పేదల పల్లెకు, తరతరాలుగా ఎట్టిలో నలిగి కంటికి పుట్టాడు ఏడ్చిన పల్లెకు, గూటం పండ్రాయి కత్తి ఆరేలను సొంత ఆస్తులని మురిసిన పల్లెకు, తమ కుండల మెతుకులు లేకున్నా గని గుండెల నిండా ప్రేమలుంటాయి. పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమగల్ల మా పేదల పల్లెకు, కూలిన గోడలు కురిసే గుడిసెలు వాడకు పోతే దర్శనమిస్తాయి, పడావు పడ్డ పందిరి తడకలు గూడెం పోతే ఎదురుగా వస్తాయి, ఆశతో చూసే అవ్వల కోసం అవమానాలు పడ్డ అయ్యల కోసం, పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమగల్ల మా పేదల పల్లెకు, కోసిన ఆవు కొవ్వు పర్రలే ఆభరణాలై మెరిసిన ఆయిరం, ఒట్టి తునుకల దండం తాడే తోరణాలై వెలిసిన ఆయిరం, తమ కుండల మెతుకులు లేకున్నా గని గుండెల నిండా ప్రేమలుంటాయి. పోదం పదమ్మో మనసుగల్ల మా మాదిగ పల్లెకు, పోదం పదమ్మో ప్రేమగల్ల మా పేదల పల్లెకు. ఎట్టిని మట్టిని మోసినటువంటి పల్లె, వ్యవసాయ నాగరికతకు పునాదులు వేసినటువంటి పల్లె, తోలు తొండం గుట్టినటువంటి పల్లె, కాళ్ళ చెప్పులు చేసినటువంటి పల్లె, ఈ డప్పులు సృష్టించిన పల్లె, వ్యవసాయ నాగరికతకు పునాదులు వేసినటువంటి పల్లె, శ్రమకు శ్రీకారం చుట్టినటువంటి పల్లె. అట్లా ప్రతి చెమట చుక్కల్లో నా ఊరుంది, నా మాదిగ గూడెం ఉంది. ఈ గూడాలు అంటరానితనాన్ని అనుభవించాయి. ఈ గూడాలు ఎట్టిలో నలిగి మట్టి పని చేశాయి. ఈ గూడాలు పంటను సృష్టించాయి, కానీ తినే కాడ నోచుకోలే. ఈ గూడాలు, ఈ వాడలు ఊరికే చైతన్యాన్ని ఇచ్చేటువంటి డప్పు శబ్దాన్ని అందించారు. ఏ ప్రచార సాధనాలు లేని రోజుల్లో, ఏ పాత్రికేయులు లేని రోజుల్లో, ఏ పత్రికలు లేని రోజుల్లో, ఏ ఛానళ్ళు లేని రోజుల్లో, ఊళ్ళోకి ఒక వార్త వస్తే సంకర డప్పేసుకొని నడువుల్లో డప్పు వాయించి తెలిస్తే ప్రపంచానికి తెలిసేది. మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే ఈ ప్రపంచంలోనే
Yes. అందరికంటే కూడా మొదట ప్రచారకర్తలు ఎవరంటే మాదిగ సోదరు. ఎస్, నిజమే కదా, ఇష్టమే కదా. నేను చెప్తున్నా, డప్పు ఇవాళ ఇప్పుడు నువ్వు నేను తయారు చేసింది కాదు కదా బ్రదర్. ఈ డప్పు నువ్వు నేను తయారు చేసింది కాదే, ఇది అనాది నుంచి వచ్చింది కదా, నాటి నుంచి వస్తుందే కదా ఈ డప్పు. అందువల్ల ప్రచారకర్తలుగా ఇప్పటికి నువ్వు గ్రామాల్లోకి పో. మరి అంత గొప్ప ప్రచారకర్తలు ఇంకా కూడా ఎందుకు ఇంత వెనకబడిపోయినరు? వినండి, వెనక ఎవరు పడలేదు. ఇప్పుడు నీకు నేను క్లారిటీ చెప్పాను ముందుగానే. ప్రత్యేక తెలంగాణ వనరులన్నీ ఉన్నా ఎందుకు వెనకబడ్డదనే కారణానికి సీమాంధ్ర పాలకులే కారణం. నీకు అర్థమవుతుందా? 58 కులాలు 59 కులాలుగా ఉంటే 58 కులాల వాట 59 ఒక్కడే తింటున్నప్పుడు నీకు ఎలా జరుగుతుంది బ్రదర్? ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో అన్నదమ్ములు 4 ఉంటారు 3 ఉంటారు. తండ్రి సంపాదించిన నీ ఆస్తి భాగాలు పంపకం జరగకుండా పెద్దోడి దగ్గరనో చిన్నోడి దగ్గరనో ఉన్నాయనుకో, ఒక్కడే అనుభవిస్తూ మనందరం ఒకే కుటుంబం రా కలిసి ఉండాలి అంటాడు. నువ్వు ఎట్లా బాగుపడతావు? నీకు భూమి ఇదే చేస్తున్నారు. నీకు భూమి జాగో రావాలి కదా, మరి చేయట్లేవు. ఎందుకు ఒప్పుకుంటలేవు? నువ్వు తింటలేవు, ఓకే, మరి ఎందుకు ఒప్పుకుంటలేవు? వర్గీకరణ జరగొద్దని, జరగాలని ఎందుకు ఒప్పుకుంటలేవు? వర్గీకరణకు ఎందుకు అడ్డం తగులుతున్నావు? అందువల్ల ఇక్కడ స్పష్టంగా అర్థమై తెలంగాణకు ఈడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు నడిస్తే సమైక్యాంధ్ర ఉద్యమాలు ఎట్లా నడిపారు అంటే తెలంగాణ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తరగని గని, ఒక బంగారపు గని పోతే ఎట్లా అనేటువంటి కుట్ర నాడు ఎట్లా జరిగిందో ఇవాళ 30 సంవత్సరాలుగా అనేక రూపాల్లో అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఫైనల్ గా సుప్రీంకోర్టు, భారతదేశ ఉన్నతమైనటువంటి న్యాయస్థానం, భారత రాజ్యాంగమే దానికి పరిష్కారం చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచి చెప్పారు. కోర్టు తీర్పును కూడా వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎస్ అంటే చూడు ఎంత అహంకారం. ఇప్పుడు ఫైనల్ డిసిషన్ ఏముంటది? సుప్రీంకోర్టే కదా. ఈ దేశానికి ఉన్నతమైనటువంటి న్యాయస్థానం ఏంటిది? సుప్రీమే కదా. సుప్రీం కోర్టును కూడా ధిక్కరిస్తారు అంటే అంత అహంకారం. రాష్ట్రపతులను ధిక్కరిస్తారు, అంత అహంకారం. ప్రధానమంత్రులను ధిక్కరిస్తారు, అంత అహంకారం. ఆల్ రాజకీయ పార్టీల ఎజెండాలో ఉంటది, అయినా వ్యతిరేకిస్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు కదా. చేవేళ్లలో జరిగినటువంటి దళిత డిక్లరేషన్ లో మల్లికార్జున ఖార్గే గారు స్వయంగా ప్రకటించారు కదా, వర్గీకరణకు మేము అనుకూలం, మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు కదా. కేసీఆర్ గారు వర్గీకరణ అనుకూలమే కదా. భారతీయ జనతా పార్టీ వర్గీకరణకు అనుకూలమే కదా. మావోయిస్టు పార్టీ వర్గీకరణకు అనుకూలమే కదా. ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు, సిపిఐ, సిపిఎం, అన్ని పార్టీలు చెప్పినాక కూడా అయినా మేము వ్యతిరేకిస్తాం, మేము వినం అంటే అర్థమైంది. నీకు తినడానికి రుచి మరిగినోడివి గనక పంచేయడానికి నీకు ఇబ్బంది అవుతుంది. ఒప్పుకోవడానికి, నోరు పంచడానికి చట్టాలు పంచుతాయి, కానీ ఆ మాట ఒప్పుకోవడానికి కూడా నీకు ఇష్టం లేదు. అందువల్ల ప్రియమైన మిత్రుడా, ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే, 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం మాదిగ ఉపకులాల యొక్క బలమైన ఆకాంక్షను మళ్ళొక్కసారి సమాజానికి చెప్పాలనే లక్ష్యంతో చెప్తున్నది. ఇది ఎవరికి వ్యతిరేకమైంది కాదు, ఎవరిని దూషించేది కాదు. ఆ మధ్యకాలంలో మనం కొన్ని సభలు చూసాం. ఆగస్టులో ఈ తీర్పు వచ్చిన తర్వాత కొన్ని సభలు చూసాం, కొన్ని మీటింగులు చూసాం. మాలల సింహ గర్జన. ఏంటది? మాలల సింహ గర్జన. ఎస్, అది మాలల సింహ గర్జన అందామా, అది ఏ సింహ గర్జన అందామా, అది సింహాలు అందామా, అవి ఏమందామా, అది సమాజం చెప్పాలి. కానీ కేవలం మాదిగ దండోర ఉద్యమాన్ని నడిపినటువంటి మందాకృష్ణ మాదిగన్నను తిట్టడం కోసం పెట్టినటువంటి ఒక సభగా మీరు కూడా వాళ్ళని తిట్టారు కదా వ్యక్తిగత. ఎస్, అరే ఇప్పుడు నువ్వు నన్ను అన్నా అన్నప్పుడు నేను నిన్ను అన్నా అంట, పెద్దోడు అయితే అన్న అంట, చిన్నోడు అయితే తమ్మి అంట. ఇది మర్యాద మినిమం. నీ ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టిన తర్వాత కూడా నేను నిన్ను వచ్చి అన్నా నమస్తే బాగున్నావా అని అంటనా? నేను కూడా అనాల్సి వస్తుంది కదా. ఇప్పుడు న్యాయమైన డిమాండ్ కోసం కొట్లాడే మేము 30 సంవత్సరాలుగా ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం, ప్రాణత్యాగాలు చేశాం. ఇంత ఉద్యమాలు చేసి పోరాటం చేసినటువంటి మేము అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి సామాజికంగా వర్గీకరణతో పాటు గుండె జబ్బుల పిల్లల కోసం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి వితంతులో పింఛను, వృద్ధుల పింఛను, వికలాంగులకు పింఛను, ఇట్లా అనేక కార్యక్రమాలు ఈ సమాజంలో ఉన్నటువంటి కార్యక్రమాల కోసం ఇవాళ దండోర ఉద్యమ నాయకుడు గౌరవ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో అద్భుతమైన పోరాటాలు ఈ తెలుగు నేల మర్చిపోదు. వాస్తవానికి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.